వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ నిర్వహించారు. గురువారం పట్టణ నరేంద్రదేవ్ కాలనీలోని ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. తమ సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు తమ సంస్థ తరపున చేస్తామని హెల్పింగ్ సోల్జర్ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా తెలిపారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, వన్ టౌన్ రైటర్ వెంకటేష్, డాక్టర్ ఏంజల్ రిచర్డ్, శివ, తేజ, భువన్, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. నందులపేట ఎన్డీకే కాలనీలో ఉంటున్న ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి చిన్నపిల్లలు హై స్కూల్స్కి వస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళకి బుక్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చిన్నపిల్లలకు ఈ రోజున మన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి దాతలందరి సహాయ సహకారంతో వాళ్ళకి బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు కాలేజీల పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న చదువు కోసం మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సంప్రదిస్తే వాళ్ళకి కాలేజీ ఫీజు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నందులపేటలో గల ఎలిమెంటరీ స్కూల్లో బుక్కులు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా ఇనాయతుల్లాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అతను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ చిన్న వయసులో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆ దేవుడు ఆశీస్సులో వినేతలాగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇంకెలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాటిలో మమ్మల్ని భాగస్వాములుగా చేయాలని కోరుకుంటూ, పిల్లలకి చదువుల్లో మంచిగా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంఈఎస్ ఎన్డీ కాలనీలో ఉన్న ఈ స్కూల్కి నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. లిటరల్గా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి హెల్పింగ్ సోల్జర్స్ నుంచి అలాగే ఇన్ను గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. లిటరల్గా ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా ఇంకా అలాగే ఈ హెల్పింగ్ సోల్జర్స్కి ఇంకొంచెం ఈరోజు చేసిన దానికన్నా ఇంకొంచెం బెటర్గా చేయాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్స్ టు హెల్పింగ్ సోల్జర్స్. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ గుంటూరులో జరిగింది. జీజీహెచ్లోని నాట్కో హాల్లో నిర్వహించిన ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలయ్య, ఓబులేసు, రవీంద్రనాథ్, రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఏ ప్రభుత్వం అనుసరించినా పోరాటం తప్పదని నేతలు హెచ్చరించారు. వైద్య రంగం అనేటటువంటిది పర్మనెంట్గా ఆరోగ్య విషయాలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీని పర్మనెంట్ సెక్టారు ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయాలి, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, కాంట్రాక్ట్ బేస్ని రద్దు చేయాలి. ఇవన్నీ కూడా చేయాలని గత 3-4 సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినా వీటన్నిటిపైన దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేటటువంటి భావన మా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కోరుకుంటా ఉంది. ఈ మహాసభలో అలాంటి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా డిమాండ్స్ పత్రాలు ఇచ్చి తర్వాత పరిష్కారం చేయకపోతే పోరాట కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ మహాసభల్లో వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చేయకుండా కొంతమందిని మాత్రమే చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్లో పూర్తిగా చేయకుండా మిగతా డిఎంఈ, డిహెచ్, ఈఎస్ఐ హాస్పిటల్లో మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. వైద్య విధాన పరిషత్తులో కూడా పూర్తి స్థాయిలో అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనాలు చెల్లించాలని చెప్పని, కాంట్రాక్ట్ వాళ్ళకి 100% మూల వేతనం, బేసిక్ డిఏ కలిపి ఇవ్వాలని చెప్పని, వైద్య ఉద్యోగులకి అలవెన్సులు, నిలిపేసిన అలవెన్సులు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు, వైద్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకి 5 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలి. విభిన్న ప్రతిభావంతులైన అంధులకు బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. హిమనే సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు ధర్నా నిర్వహించారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్ లోని బ్రెయిలీ ప్రెస్ లో ప్రింటింగ్ చేయకుండా నిధులు దుర్వినియోగంకు అక్కడ ఉన్నతాధికారులు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నేత బందెల నాసర్జీ ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రింట్ చేయాలని కోరారు. బ్రెయిలీ ప్రెస్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంధ విద్యార్థులకి పూర్తిగా బ్లైండ్ స్టూడెంట్స్కి 1 నుంచి 10వ తరగతి వరకు
పుస్తకాలను ముద్రించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు బిల్డింగ్ లేకపోతే బృందావన గార్డెన్స్ 4వ లైన్లో 2017లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ కూడా కట్టించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎండి కుమార్ రాజా ఈరోజు అందుల సొమ్ము దోచుకోవడానికి ఈరోజు అవినీతి పడుతూ ఉన్నాడు. ఈరోజు మేము ఏఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అక్షరమే ఆయుధం అని నమ్మి ఈరోజు చీకట్లో నుంచి వెళుతూ రావాలంటే, మాకు ఉద్యోగాలు పొందాలంటే చదువే ఆయుధం అని చెప్పి నమ్మేటువంటి ఈ విద్యార్థులని ఈరోజు ఆ సొమ్ము తినడానికి సిగ్గు లేదా అని చెప్పని ఎండి కుమార్ రాజాని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేరుకే బ్రెయిలీ ప్రెస్ కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం మా బ్లైండ్స్కి బుక్స్ అందించడానికి కూడా చాలా దృష్టి లోపడింది. ఎండి కుమార్ రాజు అంత అవినీతి పరుడు అంటే మా వికలాంగుల సొమ్ము మొత్తం దోసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకొని కనీసం అందులో జాబులు చేయడానికి కూడా నలుగురు మారారు. అక్కడ వికలాంగులు ఎవరు కూడా చేయడానికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళ సొంత వాళ్ళకి పెట్టుకొని ఆరికని ఒక ఆమెను పెట్టుకొని అక్కడే ఆమె ఆఫీసర్ లాగా ఆయనకు ఆమె తొత్తు పలుకుతూ వాళ్ళిద్దరు కలిపి మా సొమ్ముని ఎంతో దోశారు. కనీసం మా వాళ్ళు పోతే అక్కడికి కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, హాస్టల్ వాటిని కూడా మెమో ఇప్పించారు ఏడీ గారి చేత. బత్తిపాడు నియోజకవర్గం గారపాడు ఎస్సీ కాలనీలో వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల అరాచకాలు మితిమీరిపోతున్నాయని, దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పోలీసు శాఖను కోరారు. వాళ్లకు ప్రాణాన్ని తలపెడుతూనే ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ వైసీపీ నాయకులు మళ్ళా వీళ్ళ మీద ప్రయోగం చేసేది కూడా మళ్ళీ ఎస్సీలే. యామర్తి ఎస్సీలు గార్పాట్లోనే ఇంకొక ఎస్సీ వర్గాన్ని వీళ్ళ మీద దౌర్జన్యం చేయించి వాళ్ళని జైలు పాలు చేసి వీళ్ళని హాస్పిటల్ పాలు చేసి వైసీపీ నాయకులు ఒక రాక్షస ఆనందాన్ని పొందడం అనేది దురదృష్టకరం. సో ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ దౌర్జన్యంలో దాదాపు 7-8 మంది దెబ్బతిన్నారు. కళ్ళలు పగిలినాయి, కాళ్ళు ఎరిగినాయి. సో ఈ దౌర్జన్యం ఇక చూస్తూ ఊరుకుండలేము. ఖచ్చితంగా మరి ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దీని మీద ఆల్రెడీ డిఎస్పీతో, సిఐలతో అందరితో కూడా మాట్లాడాము. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 మల్టీడే ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మంగళగిరి పేరేచర్లలోని ఏసీఏ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు ఏసీఏ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర సెలెక్టర్ కోటారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అండర్-16 బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు మన గుంటూరు, నరసరావుపేట, మంగళగిరిలో 7 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అట్టానే మిగతా 6 జిల్లాలు విజయనగరంలో ఆడుతున్నాయి. మిగతా 6 టీములు ఇందులోంచి స్టేట్ టీముని సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే అంతకు ముందు లేని దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్, ఎక్కువ మ్యాచ్లు, పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వటం అనే సదుద్దేశంతో ఏసీఏ వారు ఈ రకంగా టాలెంట్ సర్చ్ వారు కానీ లేకపోతే సిఏసి వాళ్ళు కానీ సెలెక్టర్లు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఎక్కువ అవకాశాలు పిల్లలకి ఇస్తే ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్లో వాళ్ళ యొక్క సత్తాని చాటుకోవటానికి అవకాశం ఇవ్వటం కోసం ఈ రకమైన ఏర్పాటు చేసి. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించిన పురపాలక సంఘ అధికారులు.
రేషన్ పంపిణీలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. డీలర్లకు, ఎండీఓలకు సూచించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.